ఖర్చు వర్క్కు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, అక్కడికి ఒక గీత, నెక్ దగ్గర ఒక గీత గీసుకొని, నెక్ పొడవు ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక గీత గీసుకొని, 2.5 ఇంచు మెడ వెడల్పు 2.5 ఇంచుకు ఒక గీత వేసుకొని, పైన షోల్డర్ దగ్గర గీత గీసుకున్నాం కదా, అక్కడికి లైన్ వేసుకోవాలి. వేసుకొని రౌండ్గా గీసుకోవాలి. మొత్తం 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్యాన్వాస్ను లైన్ వేసుకోవాలి. అర్ధించు మనకు ఖర్చు పెట్టుకోవడానికి ఒక అర్ధించుకు ఒక లైను, 1.5 ఇంచుకు ఒక లైను వేసుకోవాలి. చుట్టూ రౌండ్ చుట్టూ కొంచెం కొంచెం పెట్టుకుంటూ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అర్ధించు ఉంటుంది కదా, దానికి ఒక లైను రౌండ్గా 1.5 ఇంచుకు ఒక లైన్ వేసుకొని రౌండ్కు ఖర్చు వరకు అర్ధించి ఉంటుంది కదా, అర్ధించి దగ్గరికి రౌండ్ కొంచెం వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి. నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను, అందుకోసం ఇప్పుడు 1.5 ఇంచు పెట్టుకున్నాం కదా, అక్కడికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చులు కటింగ్ చేసుకోవాలి. అర్ధించి పెట్టాం కదా, అక్కడికి అర్ధించి దగ్గరికి కట్ చేసుకోవాలి. పైన ఒక అర్ధించు కట్ చేయకూడదు, అలాగనే పెట్టుకోవాలి. ఎందుకంటే మెడ షోల్డర్ జారకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని మధ్యలో పెట్టేసి చుట్టూ ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది, ఒక అర్ధించు ఉండేలాగా చూసుకొని అర్ధించు మడిచి కుట్టుకోవాలి. చుట్టూ నిదానంగా జరగకుండా, కావాలంటే పైన షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, మీరు కావాలంటే వేసుకోండి. చుట్టూ అర్ధించు పొడవు ఉంటుంది కదా, అదంతా మడిచి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా మిగిలితే కటింగ్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. కావాలంటే మీరు ఐరన్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఐరన్ ఏం చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఈ కుట్టు ముందే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మీకు కావాలంటే ముందే వేసుకుంటే క్లాత్